Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss August 20, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ మహిళల డిజిటల్ సాధికారతను ప్రోత్సహించేందుకు యశోద ఏఐ కార్యక్రమాన్ని జలంధర్లో ప్రారంభించిన నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. మహిళలలో డిజిటల్ సాధికారతను తీసుకొని రావడానికి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, జాతీయ మహిళా కమిషన్ యశోద ఏఐ అనే ఒక ప్రోగ్రామ్ని పంజాబ్లోని జలంధర్లో లాంచ్ చేశారండి. మరి ఇక్కడ ఎవరైతే మన కరెంట్ అఫైర్స్ కన్సిస్టెంట్గా లాస్ట్ 1 year నుంచి ఫాలో అవుతూ ఉంటారో ఈ టాపిక్ వాళ్ళకి ఇమ్మీడియట్గా ఐడియా రావాలి. ఏమని, ఇది మనం 2025లోనే డిస్కస్ చేసుకున్నాం. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ మే 2025 నుంచి మహిళల్లో డిజిటల్ సాధికారతను తీసుకురావాలి, ఉమెన్కి డిజిటల్ ఎంపవర్మెంట్ని ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి యశోద ఏఐ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లిటరసీ క్యాంపెయిన్ని లాంచ్ చేసింది. ఎప్పుడు లాంచ్ చేసిందండి? మే 2025లో. మరి ఈ క్వశ్చన్ని మీరు అబ్జర్వ్ చేస్తే గతంలో ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగాడు. ఈ యశోద ఏఐ కార్యక్రమాన్ని లాంచ్ చేసిన మినిస్ట్రీ ఏది అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చాడు. ఎలక్ట్రానిక్స్ మినిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ, జాతీయ మహిళా కమిషన్ అలా అడిగాడు. సో జనరల్గా ఏమనుకుంటారు, చూడంగానే ఏఐ ఉంది కాబట్టి ఇదేదో టెక్నాలజీకి సంబంధించి, సో టెక్నాలజీ అంటే ఎలక్ట్రానిక్స్ మినిస్ట్రీ లాంచ్ చేసి ఉంటుందని చెప్పేసి పొరపడే అవకాశాలు ఉంటాయి. పొరపడొద్దండి. సో మనం లాస్ట్ ఇయర్ డిస్కస్ చేసుకున్నామండి. మరి ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే, జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ గారు జలంధర్కి వెళ్ళారు. పంజాబ్లోని జలంధర్కి వెళ్ళారు. అక్కడి ఉమెన్ కోసం ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. సో ఇది ఒక రన్నింగ్ ప్రోగ్రామ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇది కొనసాగుతూ ఉన్న కార్యక్రమం. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఉమెన్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ని నేర్పించాలి. అలానే డిజిటల్ సెక్యూరిటీ కావచ్చు, సైబర్ సెక్యూరిటీలో వాళ్ళకి ప్రావీణ్యాన్ని కల్పించాలి. సైబర్ సెక్యూరిటీ పట్ల అవేర్నెస్ తీసుకురావాలి. ఏఐ స్కిల్స్ని నేర్పించాలి. మనం చూస్తూ ఉన్నాం ఆన్లైన్లో వీళ్ళు ఎక్కువగా ఉమెన్ కావచ్చు, వీళ్ళు మోసపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ ఆన్లైన్కి సంబంధించి సేఫ్టీ ఆన్లైన్ ప్రాక్టీసెస్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి, అందించాలి అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని మే 2025 నుంచి అమలు చేస్తూ ఉంది. మరి దీన్ని ఎవరి సహకారంతో అమలు చేస్తూ ఉన్నారు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఎవరైనా లాంచ్ చేసినప్పుడు తప్పకుండా ఆ యొక్క ప్రోగ్రామ్కి ఏదో ఒక సంస్థ, ఏదో ఒక ఆర్గనైజేషన్ అవసరమైన సపోర్ట్ని అందిస్తుంది, అవసరమైన మద్దతుని అందిస్తుంది. మరి ఈ ప్రోగ్రామ్కి ఫ్యూచర్ షిఫ్ట్ ల్యాబ్స్ అనే ఒక ఆర్గనైజేషన్ అవసరమైన సపోర్ట్ అందిస్తూ ఉంది. సో మరి ఇక్కడ మనం ఫోకస్ చేసింది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, జాతీయ మహిళా కమిషన్. ఇదొక స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధమైన సంస్థ. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది మహిళల హక్కుల కోసం కృషి చేస్తుంది. ఏదైనా ఉమెన్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, మహిళలకు సంబంధించిన అంశాలపైన ఏవైనా ఉమెన్ పట్ల జరుగుతూ ఉన్న క్రైమ్స్ ఏవైతే ఉంటాయో అటువంటి వాటిని విచారించడానికి కావాల్సిన తగు చర్యలు తీసుకుంటుంది. ఒక సివిల్ కోర్టుకి ఉండాల్సిన కొన్ని పవర్స్ ఈ యొక్క బాడీకి ఉంటాయి. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ 1990, జాతీయ మహిళా కమిషన్ చట్టం 1990 కింద ఏర్పాటైంది. 1992 నుంచి ఇది అమల్లోకి వచ్చింది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. 1992 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. మరి జస్ట్ మనం పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 2 పాయింట్స్ తెలుసుకోవాలండి. ఇందులో మెంబర్స్ ఎంతమంది ఉంటారు, వాళ్ళ పదవీ కాలం ఎంత, టెన్యూర్ ఎంత. ఇందులో చైర్పర్సన్ ఉంటారు. చైర్పర్సన్ ఎవరున్నారు? విజయ రహత్కర్ గారు. ఇక 5 మెంబర్స్ ఉంటారండి, 5 సభ్యులు. ఒక మెంబర్ సెక్రటరీ ఉంటారు. ఆ మెంబర్ సెక్రటరీని సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది. ఇక వీళ్ళ యొక్క పదవీ కాలం వచ్చేసి చైర్పర్సన్ మరియు మిగతా సభ్యుల పదవీ కాలము 3 years ఉంటుంది, 3 ఏళ్ల పాటు ఉంటుంది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధమైన సంస్థ. పాలిటీలో హెల్ప్ అవుతుంది మనకి. నెక్స్ట్ వన్, అగైన్ పాలిటిక్స్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. జోనల్ కౌన్సిల్స్ మీటింగ్, దక్షిణ జోనల్ కౌన్సిల్ యొక్క 31వ సమావేశం. సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగు ఇవాళ తమిళనాడులోని మహాబలిపురంలో ప్రారంభమైందండి. దీన్నే మామల్లపురం అని కూడా అంటారు కదా. తమిళనాడులోని మామల్లపురంకి దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ హోటల్లో ఈ యొక్క దక్షిణ జోనల్ కౌన్సిల్ యొక్క 31వ సమావేశం ప్రారంభమైంది. తమిళనాడులోని చెన్నైకి 40 kilometers దూరంలో ఉన్న మామల్లపురం అనే ప్రాంతంలోని ఒక ప్రైవేట్ హోటల్లో ఈ యొక్క మీటింగ్ స్టార్ట్ అయింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది సదరన్ జోనల్ కౌన్సిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జోనల్ కౌన్సిల్స్ అంటే ఐడియా ఉండాలి. పాలిటీలో మనం చదువుతాం జోనల్ కౌన్సిల్స్.
జోనల్ కౌన్సిల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటండి? జోనల్ కౌన్సిల్స్ అనేవి స్టాచ్యుటరీ బాడీస్, చట్టబద్ధమైన సంస్థలు. ఎన్ని ఉంటాయి ఇండియాలో? మెయిన్గా అయితే 5 జోనల్ కౌన్సిల్స్ ఉంటాయి. నార్త్ జోనల్ కౌన్సిల్, సౌత్ జోనల్ కౌన్సిల్, దీన్ని సదరన్ జోనల్ కౌన్సిల్ అంటారు. ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్, వెస్టర్న్ జోనల్ కౌన్సిల్, సెంట్రల్ జోనల్ కౌన్సిల్. ఈ ఐదు జోనల్ కౌన్సిల్స్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 కింద ఏర్పాటయ్యాయి. స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 రాష్ట్రాల రీఆర్గనైజేషన్ చట్టం ఏదైతే ఉందో ఆ రాష్ట్రాల రీఆర్గనైజేషన్ చట్టం 1956 కింద ఇవి ఏర్పాటయ్యాయండి. మరి ఇవి స్టాచ్యుటరీ బాడీస్. మరి వీటి ముఖ్య ఉద్దేశం ఏంటి? కోఆపరేటివ్ ఫెడరలిజం స్పిరిట్ని ప్రమోట్ చేయాలి. రాష్ట్రాల మధ్య మనం చూస్తూ ఉంటాం, వివిధ రకాల వివాదాలు వస్తూ ఉంటాయి, వివిధ రకాల డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. వాటర్ డిస్ప్యూట్స్, వాటర్ షేరింగ్ డిస్ప్యూట్స్, నదీ జలాల వివాదాలు కావచ్చు, బార్డర్ డిస్ప్యూట్స్, సరిహద్దు వివాదాలు, ఇలాంటి ముఖ్యంగా కొన్ని లోకల్ ఇష్యూస్, మావోయిజము, నక్సలిజము, ఇటువంటి సమస్యల్ని రాష్ట్రాలు ఫేస్ చేస్తూ ఉంటాయి. మరి ఆ రాష్ట్రాలు ఏవైనా తమకు వచ్చే ప్రాబ్లమ్స్ని సామరస్యంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలి, వాటిని సింపుల్గా అమికబుల్ మేనర్లో రిజాల్వ్ చేసుకోవాలి అని చెప్పేసి అప్పటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారు. ద దెన్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గేవ్ ద ఐడియా ఆఫ్ జోనల్ కౌన్సిల్, రైట్. దీనికి చైర్మన్గా యూనియన్ హోమ్ మినిస్టర్ ఉంటారు. దీనికి చైర్మన్గా యూనియన్ హోమ్ మినిస్టర్, హోంమంత్రి అమిత్ షా గారు చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఇది కాకుండా మనకి నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ కూడా ఉంటుంది. ఈ నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ యాక్ట్ 1972, నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ చట్టం 1972 కింద ప్రత్యేకంగా వాటి కోసం కూడా ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. బట్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 కింద మాత్రం ఈ 5 జోనల్ కౌన్సిల్స్ ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. 5 జోనల్ కౌన్సిల్స్కి యూనియన్ హోమ్ మినిస్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారు. మరి మనం తెలుసుకోవాల్సింది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మీటింగ్ ఇవాళ ముగిసింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం రేపు ఏవైనా రెజల్యూషన్స్, ఎటువంటి తీర్మానాలు ఏవైనా చేస్తే వాటి గురించి రేపు డిస్కస్ చేసుకుందామండి. ప్రస్తుతానికి ఇందులో మెంబర్స్ ఎంతమంది ఉంటారు, అలాంటి బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీటింగ్ని నిర్వహించేది హోం మంత్రిత్వ శాఖ కింద ఉండే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సెక్రటరియేట్. ఈ సమావేశాన్ని నిర్వహించేది హోం మంత్రిత్వ శాఖ కింద ఉండే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సెక్రటరియేట్. మరి దీనికి చైర్మన్గా యూనియన్ హోమ్ మినిస్టర్ ఉంటారు. మరి వైస్ చైర్మన్ ఎవరు ఉంటారు? దీనికి వైస్ చైర్మన్గా తమిళనాడు చీఫ్ మినిస్టర్ సి జోసెఫ్ విజయ్ గారు వైస్ చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఆయన వైస్ చైర్మన్గా వ్యవహరిస్తారు? వేరే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండొచ్చు కదా అంటే ఈ ఎడిషన్కి, ఈ 31వ ఎడిషన్కి తమిళనాడు ఆతిథ్యం వహిస్తూ ఉంది. కాబట్టి రొటేషన్ పద్ధతిలో, రొటేషన్ బేసిస్లో తమిళనాడు చీఫ్ మినిస్టర్ వైస్ చైర్మన్గా ఉంటారు. మరి ఇందులో ఎన్ని స్టేట్స్ ఉంటాయి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. సదరన్ జోనల్ కౌన్సిల్ అంటే దక్షిణాది రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఈ 5 రాష్ట్రాలతో పాటు యూనియన్ టెరిటరీ అయిన పుదుచ్చేరి, రైట్. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇందులో మెంబర్స్ ఎవరుంటారు. ఇవి ఇచ్చే రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో, ఈ జోనల్ కౌన్సిల్స్ ఇచ్చే రికమెండేషన్స్ ఉంటాయి కదా, మనము రికమెండ్ చేయండి, ఈ సమస్యను పరిష్కరించడానికి ఏ విధంగా మీరు రికమెండ్ చేస్తారు అంటే ఆ రికమెండేషన్స్ అనేవి కేవలం అడ్వైజరీ అంటే కేవలం అవి సలహాలు మాత్రమే, అవి పాటించి తీరాలనేం లేదు. ఇస్తారు, జోనల్ కౌన్సిల్ కొన్ని రికమెండేషన్స్ ఇస్తుంది, కంపల్సరీగా పాటించాలి అనేం లేదు. దోస్ ఆర్ అడ్వైజరీ ఇన్ నేచర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇందులో మెంబర్స్ ఎవరుంటారు అంటే చీఫ్ మినిస్టర్స్ ఉంటారు, ఆ రాష్ట్రాల చీఫ్ మినిస్టర్లు, అలానే యూనియన్ టెరిటరీకి సంబంధించిన అడ్మినిస్ట్రేటర్సు, లెఫ్టినెంట్ గవర్నర్సు సభ్యులుగా ఉంటారు. సో పూర్తి స్థాయిలో మనం తెలుసుకోవాలండి ఏదైనా ఒక టాపిక్ వచ్చినప్పుడు. వైస్ చైర్మన్గా రొటేషన్ పద్ధతిలో ఆ స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ ఉంటారు. మెంబర్స్ వచ్చేసి ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, యూనియన్ టెరిటరీల యొక్క అడ్మినిస్ట్రేటర్లు సభ్యులుగా ఉంటారు. వీళ్ళతో పాటు అదనంగా గవర్నరు ఒక్కొక్క స్టేట్ నుంచి 2 మినిస్టర్స్ని నామినేట్ చేస్తారు. అడిషనల్గా ఈచ్ మెంబర్ స్టేట్ నుంచి గవర్నర్ 2 మినిస్టర్స్ని నామినేట్ చేస్తారు ఈ కౌన్సిల్కి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అలానే అడ్వైజర్స్గా, సలహాదారులుగా నీతి ఆయోగ్కి సంబంధించిన ఒక వ్యక్తి అడ్వైజర్గా ఉంటాడు. అలానే ఆయనతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన, ఆ సభ్య రాష్ట్రాలకు చెందిన చీఫ్ సెక్రటరీలు, డెవలప్మెంట్ కమిషనర్సు సలహాదారులుగా ఉంటారు, అడ్వైజర్స్గా ఉంటారు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక
ప్రతి జోనల్ కౌన్సిల్కి ఒక పర్మనెంట్ కమిటీ ఉంటుందండి. పర్మనెంట్ కమిటీ ఉంటుంది. ఆ పర్మనెంట్ కమిటీలో మెంబర్ స్టేట్స్ యొక్క చీఫ్ సెక్రటరీస్ ఉంటారు. మెంబర్ స్టేట్స్ యొక్క చీఫ్ సెక్రటరీస్ ఉంటారు అన్న విషయం గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతుందండి. సో ఇది మనకి జోనల్ కౌన్సిల్స్ గురించి. ఇక అలానే నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్కి కూడా ఎక్స్ అఫీషియో చైర్మన్గా యూనియన్ హోమ్ మినిస్టరే వ్యవహరిస్తారు. ఎక్స్ అఫీషియో చైర్మన్గా కూడా యూనియన్ హోమ్ మినిస్టరే ఉంటారన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ స్టేట్స్ కరెంట్ అఫైర్స్ అండి. వివిధ రాష్ట్రాల కరెంట్ అఫైర్లు. పాము కాటును తప్పనిసరిగా నివేదించాల్సిన వ్యాధిగా ప్రకటించిన మహారాష్ట్ర. పాము కాటును తప్పనిసరిగా నివేదించాల్సిన వ్యాధిగా ప్రకటించిన మహారాష్ట్ర గవర్నమెంటు స్నేక్ బైట్ని నోటిఫైయబుల్ డిసీజ్గా డిక్లేర్ చేసింది. మహారాష్ట్ర గవర్నమెంట్ స్నేక్ బైట్ని నోటిఫైయబుల్ డిసీజ్గా డిక్లేర్ చేసింది. ఇక్కడ నోటిఫైయబుల్ డిసీజ్ అంటే ఏంటండి మనం ఇటీవలే తెలుసుకున్నాం. నోటిఫైయబుల్ డిసీజ్ అంటే ఎప్పుడైతే ఒక వ్యాధిని నివేదించదగ్గ వ్యాధిగా ప్రకటిస్తే తప్పకుండా హెల్త్ అథారిటీస్కి రిపోర్ట్ చేయాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్లో కావచ్చు, ఆ కేసులు కనుక నమోదైతే, ఆ పాము కాటు కేసులు కనుక నమోదైతే, లేదంటే పాము కాటు మరణాలు నమోదైతే తప్పకుండా హెల్త్ అథారిటీస్ ఆరోగ్య అధికారులకి తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలి. అదే నోటిఫైయబుల్ డిసీజ్. పేరులోనే ఉంది కదండి, నివేదించాలా, నివేదిక ఇవ్వాలా, అది నోటిఫైయబుల్ డిసీజ్. ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ స్నేక్ బైట్ని నోటిఫైయబుల్ డిసీజ్గా అనౌన్స్ చేసింది. మరి ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్గా తెలుసుకోవాల్సింది, ఈ పాము కాటుకు సంబంధించి ఏదైనా జాతీయ ప్రణాళికలు ఉన్నాయా? పాము కాటు మరణాలు ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తూ ఉన్న పాము కాటు మరణాలలో అత్యధిక పాము కాటు మరణాలు భారతదేశంలోనే నమోదవుతూ ఉన్నాయి. వరల్డ్ వైడ్ స్నేక్ బైట్ డెత్స్ ఏవైతే ఉంటాయో హైయెస్ట్ స్నేక్ బైట్ డెత్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇండియా. సో మరి ఈ కాంటెక్స్ట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్త్ అఫైర్స్ మినిస్ట్రీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2024లో ఒక జాతీయ కార్యాచరణ ప్రణాళికను కూడా తీసుకొని వచ్చింది. 2024లో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ అఫైర్స్ మినిస్ట్రీ ఒక నేషనల్ యాక్షన్ ప్లాన్ని కూడా తీసుకొని వచ్చింది. దాని పేరే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ స్నేక్ బైట్ ఎన్వినోమింగ్. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ స్నేక్ బైట్ ఎన్వినోమింగ్ అంటే తెలుగులో చెప్పాలంటే పాము కాటు విష ప్రభావాన్ని నివారించే మరియు నియంత్రించే జాతీయ కార్యాచరణ ప్రణాళిక. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 2030 కల్లా పాము కాటు కేసులు కావచ్చు, పాము కాటు మరణాలను భారతదేశంలో 50% మేర తగ్గించాలి. దీని ముఖ్య ఉద్దేశము 2030 కల్లా భారతదేశంలో సంభవించే పాము కాటు మరణాలు కావచ్చు, పాము కాటు వల్ల సంభవించే వైకల్యాలు, పాము కాటు వల్ల వైకల్యం కూడా వస్తుంది కదా, డిజేబిలిటీ, ఆ వైకల్యాలను 50% తగ్గించాలి. అదే మెయిన్ ఆబ్జెక్టివ్. ఏం చెప్తుంది? మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి 2030 కల్లా ఇండియాలో స్నేక్ బైట్ రిలేటెడ్ డెత్స్ కావచ్చు, స్నేక్ బైట్స్ వల్ల వచ్చే డిజేబిలిటీస్ని 50% రెడ్యూస్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్. ఎప్పుడు లాంచ్ చేశారంటే 2024 అన్న విషయం గుర్తుపెట్టుకోండి. హెల్త్ మినిస్ట్రీ ఎనఫ్ అండి, మనకి ఇది సరిపోతుంది. ఇక మనకి నోటిఫైబుల్ వ్యాధులలో ఏ ఉన్నాయి? ఉదాహరణకు కలరా, ఎయిడ్స్ ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు అంతేందుకు క్యాన్సర్ కూడా ఇటీవల సుప్రీంకోర్టు చెప్పింది కదా, భారతదేశంలోని 19 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు 19 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్కి చెప్పింది సుప్రీంకోర్టు, క్యాన్సర్ని నోటిఫైబుల్ డిసీజ్గా అనౌన్స్ చేయండి. ఆల్రెడీ ఇండియాలో 17 స్టేట్స్ 17 రాష్ట్రాలు క్యాన్సర్ డిసీజ్ని నోటిఫైబుల్ డిసీజ్గా అనౌన్స్ చేశాయి. సో ఇట్లా లింకప్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వన్ స్టేట్స్ కరెంట్ అఫైర్స్ అండి, వివిధ రాష్ట్రాల కరెంట్ అఫైర్లు. మాదక ద్రవ్య వ్యతిరేక కార్యక్రమం ఆపరేషన్ తుఫాన్ను లాంచ్ చేసిన కేరళ. మాదక ద్రవ్య వ్యతిరేక కార్యక్రమం ఆపరేషన్ తుఫాన్ను లాంచ్ చేసిన కేరళ రాష్ట్రం. కేరళ గవర్నమెంట్ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ ఆపరేషన్ తుఫాన్ని లాంచ్ చేసింది. కేరళ గవర్నమెంట్ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ ఆపరేషన్ తుఫాన్ని లాంచ్ చేసింది. ఇక్కడ తెలుసుకోవడానికి జస్ట్ వన్ లైనర్ అండి. అయితే మనం ఇక్కడ నేషనల్ ఇష్యూస్కి లైక్ లింకప్ చేసుకోవాలి. మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ ఈ డ్రగ్ యూసేజ్ వల్ల చాలామంది ఆ డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం వల్ల చాలామంది యువత నష్టపోతూ ఉన్నారు. సో ఈ కాంటెక్స్ట్లో కేరళ గవర్నమెంటు ఈ యొక్క డ్రగ్ సప్లయర్స్ ఎవరైతే ఉంటారో డ్రగ్ ట్రాఫికర్స్ వాళ్ళపైన యాక్షన్స్ తీసుకోవాలి. అలానే ఈ డ్రగ్ యాక్టివిటీస్ పట్ల
ఈ యొక్క మాదక ద్రవ్యాలని వాడకుండా ఉండడానికి ప్రచారకర్తలను నియమించాలి అని చెప్పేసి స్టూడెంట్స్ని, యూత్ని ఈ యొక్క అంబాసిడర్స్గా నియమించింది. తద్వారా డ్రగ్ యూసేజ్ని కేరళలో టోటల్గా ఎలిమినేట్ చేయాలి, నిర్మూలించాలి అని చెప్పేసి ఆపరేషన్ తుఫాన్ని లాంచ్ చేసింది. తుఫాన్ అంటే స్టోమ్. మరి ఇక్కడ మనం గతంలో ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం చాలాసార్లు, నషాముక్త్ భారత్ అభియాన్. నషాముక్త్ భారత్ అభియాన్ 2020 ఆగస్ట్ 15న 2020 ఆగస్టు 15న సామాజిక న్యాయము మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ నషాముక్త్ భారత్ అభియాన్ అనే ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం డ్రగ్ ఫ్రీ ఇండియా, డ్రగ్ రహిత భారతదేశము. మరి ఇటీవల ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా ఆగస్ట్ 2, 2026న జాతీయ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా 100 వారాల 100 వీక్ క్యాంపెయిన్ని కూడా లాంచ్ చేశారు. మనం డిస్కస్ చేసుకున్నాం రీసెంట్గా. అట్లా లింకప్ చేసుకుంటే సరిపోతుందండి. మనం డిస్కస్ చేసుకున్నాం ఆగస్ట్ 2, 2026న జస్ట్ 20 డేస్ బ్యాక్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్, నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఇది 100 వీక్ క్యాంపెయిన్, 100 వారాల పాటు కొనసాగుతుంది. నేషన్ వైడ్ క్యాంపెయిన్. ఇందులో యూత్, స్టూడెంట్స్ అందరూ పాల్గొంటారు. ఈ యొక్క ప్రోగ్రాంలో భాగంగా ఎవ్రీ సండే దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలని నిర్వహిస్తారు. ఈ యొక్క ప్రోగ్రాంలో భాగంగా ఎవ్రీ సండే కంట్రీ వైడ్ అవేర్నెస్ యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తారు. వీక్లీ యాక్టివిటీస్ ఉంటాయి, వీక్లీ యాక్టివిటీస్. సో ఇట్లా మనం లింకప్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వన్, ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించండి. గతంలో మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే, బట్ ఇప్పుడు దానికి సంబంధించి కొన్ని నిబంధనలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది కాబట్టి తెలుసుకోవాలి. శాంతి నిబంధనల ముసాయిదా 2026 విడుదల. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంతి యాక్ట్కి సంబంధించి, శాంతి యాక్ట్ 2025కి సంబంధించి డ్రాఫ్ట్ రూల్స్ని రిలీజ్ చేసింది. ముసాయిదా నిబంధనల్ని విడుదల చేసింది. ముసాయిదా నిబంధనలు అంటే, డ్రాఫ్ట్ అంటే మోడల్ రూల్స్, అంటే వీటిని అమలు పరచడానికి ఆస్కారం ఉన్న నిబంధనలని అర్థము. శాంతి యాక్ట్కి సంబంధించి డ్రాఫ్ట్ రూల్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. మరి ఇక్కడ శాంతి యాక్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం కదండి. శాంతి యాక్ట్ 2025, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇండియాలో న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి, న్యూక్లియర్ ఎనర్జీని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయాలి. దానికోసం శాంతి యాక్ట్ని తీసుకొని వచ్చారు. మనం టార్గెట్ పెట్టుకున్నాం 2047 కల్లా 100 గిగావాట్, 100 గిగావాట్ల న్యూక్లియర్ ఎనర్జీని మనము ఉత్పత్తి చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం. మరి ఇటువంటి టార్గెట్స్ని మనము సాధించాలి, అచీవ్ చేయాలి అంటే ఇలాంటి సపరేట్ చట్టాలు అవసరము. సో ఆ శాంతి యాక్ట్కి సంబంధించి ఆ డ్రాఫ్ట్ రూల్స్ ఏమున్నాయో హైలైట్స్ మనం తెలుసుకోవాలి. అలానే శాంతి యాక్ట్ గురించి కూడా కొద్దిగా పాయింట్లు మళ్ళీ మనము రివైజ్ చేసుకోవాలండి. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న టాపిక్కే. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంతి అంటే అబ్రివేషన్ ఏంటి? శాంతి, జనరల్గా శాంతి అంటే పీస్, పీస్ అంటే న్యూక్లియర్ ఎనర్జీ. న్యూక్లియర్ ఎనర్జీ కూడా మనం పీస్ఫుల్గా ఉపయోగించుకోవాలి. న్యూక్లియర్ ఎనర్జీని పీస్ఫుల్గా ఉపయోగించుకోవాలి, మన శక్తి అవసరాల కోసమే. న్యూక్లియర్ వెపన్స్ని అటువంటి వాటిని తయారు చేయడానికి ఉపయోగించకూడదు. సో వీ మస్ట్ యూజ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ద పీస్ఫుల్ పర్పసెస్, రైట్? మరి శాంతి అంటే అబ్రివేషను సస్టైనబుల్ హార్నెస్సింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సస్టైనబుల్ హార్నెస్సింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటే, హార్నెస్సింగ్ అంటే ఉత్పత్తి చేయడము, ఉపయోగించుకోవడం వనరుల్ని, సుస్థిరమైన పద్ధతులలో న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి, భారతదేశాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి అంటే అని అర్థం. బట్ సింపుల్గా అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. డెఫినెట్లీ అబ్రివేషన్స్ కూడా అడుగుతాడండి. ఎలా అడుగుతాడంటే, శాంతి యాక్ట్లో, శాంతి యాక్ట్ ఇటీవల చట్టం వచ్చింది కదా, మరి ఇందులో శాంతి అంటే ఏంటి అని చెప్పేసి 4 అబ్జర్వేషన్స్ ఇస్తాడు. 4 అబ్రివేషన్స్ ఇస్తాడు. జస్ట్ ఏదో ఒక చోట ఏదో ఒక టర్మ్ చేంజ్ చేస్తాడు. ఇప్పుడు హార్నెస్సింగ్ ప్లేస్లో ఇంకో టర్మ్ ఏదన్నా ఇవ్వడము, అట్లా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫినెట్లీ ఈ అబ్రివేషన్ని గుర్తుంచుకొని తీరాల్సిందే. లేదంటే ఇది ఎలా ఉంటుందంటే, సముద్రం అంతా ఈదినోడు పిల్లకాలంలో దూకిపడి సచ్చినట్లు శాంతి యాక్ట్ గురించి అంతా చదువుతాము. శాంతి యాక్ట్లో ఉన్న నిబంధనలు గుర్తుంటాయి, అందులో ఉన్న ప్రొవిజన్స్ అన్నీ గుర్తుంటాయి. కానీ ఎగ్జామినర్ ఏం చేస్తాడు? అబ్రివేషన్ ఇస్తాడు. శాంతి అంటే ఏంటి అని చెప్పేసి అబ్రివేషన్ ఇస్తాడు. ఈ హార్నెస్సింగ్ ప్లేస్లో వేరే టర్మ్ ఇస్తాడు. మనం మోసపోతాం, మనకి గుర్తు రాదు, మార్కు పోతుంది. అదంతా చదివి కూడా వేస్ట్. అప్పుడు శాంతి చట్టం అంతా చదివి కూడా మనకి మార్కు పోతుంది. సో అట్లా కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి.
సో మరి ఇక శాంతి యాక్ట్ విషయానికి వస్తే, శాంతి యాక్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం కదండి. శాంతి యాక్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటి? శాంతి యాక్ట్ ముఖ్య ఉద్దేశము న్యూక్లియర్ సెక్టార్లో ప్రైవేట్ పెట్టుబడులను పరిమిత స్థాయిలో ప్రోత్సహించాలి. న్యూక్లియర్ ఎనర్జీ సెక్టార్లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ని పెట్టేలాగా మనం ప్రమోట్ చేయాలి, ప్రోత్సహించాలి. అది కూడా లిమిటెడ్, పరిమిత స్థాయిలో మాత్రమే అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో మరి జస్ట్ ఒక 3 పాయింట్లు, ఒక 4 పాయింట్లు మనం తెలుసుకుందాం శాంతి చట్టం గురించి, శాంతి యాక్ట్ 2025. సో ఇది న్యూక్లియర్ సెక్టార్ని ప్రైవేట్ కంపెనీస్, జాయింట్ వెంచర్ కంపెనీస్కి ఓపెన్ చేస్తుంది. ఇక గతంలో న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి 2 చట్టాలు ఉండేవి. ఆ 2 చట్టాల స్థానంలో ఈ చట్టాన్ని తీసుకొని వచ్చారు. అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962 మరియు సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ 2010. సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ 2010 ఈ 2 చట్టాల స్థానంలో దీన్ని తీసుకురావడం జరిగింది. వాటి స్థానంలో మరి ఇక్కడ సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ అంటే తెలుగులో చెప్పాలి అంటే అణు నష్టానికి పౌర బాధ్యత చట్టం 2010. అణు నష్టానికి పౌర బాధ్యత చట్టం 2010 దాని స్థానంలో వచ్చింది. ఇక అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డుకి ఇది చట్టబద్ధ హోదా కల్పిస్తూ ఉంది, స్టాచ్యుటరీ స్టేటస్ ఇస్తూ ఉంది. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డుకి ఈ శాంతి యాక్ట్ అనేది స్టాచ్యుటరీ స్టేటస్ ఇస్తుంది. గతంలో ఈ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డుకి చట్టబద్ధమైన హోదా లేదు. ఇది గవర్నమెంట్ రెజల్యూషన్ ద్వారా గతంలో ఏర్పాటైంది. ఇప్పుడు దీనికి చట్టబద్ధమైన హోదా ఇవ్వడం జరిగింది. సో అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు హెడ్ క్వార్టర్స్ ముంబై, మహారాష్ట్ర అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఈ శాంతి యాక్ట్ 2025 ఇంకా ఏమని చెప్తుందంటే కొన్ని సెన్సిటివ్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో, కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి. ఉదాహరణకు న్యూక్లియర్ వేస్ట్ కావచ్చు. ఆ న్యూక్లియర్ వేస్ట్కి సంబంధించి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, నిర్వహించాలి, హెవీ వాటర్, ఇటువంటివి చాలా సెన్సిటివ్ ఇష్యూస్. ఆ సెన్సిటివ్ ఇష్యూస్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి. దే రిమైన్ ఎక్స్క్లూజివ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అలానే మెయిన్గా ఇంకోటి ఏంటంటే, ఇంకొక నిబంధన ఏం చెప్తుందంటే శాంతి చట్టము సప్లయర్ లయబిలిటీని కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది. సప్లయర్ లయబిలిటీ అంటే ఇప్పుడు ఒక న్యూక్లియర్ రియాక్టర్ని ఇండియాలో సెటప్ చేయాలనుకుంటున్నారు. ఆ న్యూక్లియర్ రియాక్టర్ని ఆపరేట్ చేసే సంస్థ ఏదైతే ఉందో, ఆ ఆపరేట్ చేసే సంస్థకు న్యూక్లియర్ పార్ట్స్ అనేవి అవసరము, న్యూక్లియర్ విడిభాగాలు అవసరము. ఆ న్యూక్లియర్ విడిభాగాల్ని అందించేందుకు ఒక సంస్థ ఉంటుంది. అయితే ఆ కంపెనీ గనక డిఫెక్టివ్ న్యూక్లియర్ పార్ట్స్ని సప్లై చేస్తే, అంటే డ్యామేజ్ అయిన న్యూక్లియర్ పరికరాలని గనక సప్లై చేసినప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అనుకుందాం, అప్పుడు ప్రజలు మరణించే అవకాశాలు ఉంటాయి, చాలా నష్టం కలుగుతుంది. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, ఆ న్యూక్లియర్ రియాక్టర్స్ని ఆపరేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, న్యూక్లియర్ రియాక్టర్స్ని మేనేజ్ చేసే సంస్థలు ఆ కంపెనీలపైన దావా వేయవచ్చు. వాళ్ళు డ్యామేజ్ అయిన పరికరాన్ని మాకు అందించారు, అందువల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి. ఇప్పుడు ఆ సప్లయర్ లయబిలిటీని కంప్లీట్గా రిమూవ్ చేశారు. సో ఇది అండి శాంతి యాక్ట్ 2025 సంబంధించి. మరి అయితే ఇక్కడ ఆ డ్రాఫ్ట్ రూల్స్ ఏమున్నాయో ఒకసారి తెలుసుకుందామండి. హైలైట్స్ డ్రాఫ్ట్ రూల్స్ వచ్చేసి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి అణుప్రమాదం సంభవించిన సమయంలో రియాక్టర్ నిర్వాహక సంస్థకు ఉండే పౌర బాధ్యత పైన పరిమితిని సమీక్షించడానికి కేంద్రం 5 ఏళ్లకు ఒకసారి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఏదైనా ఒక న్యూక్లియర్ యాక్సిడెంట్ కనుక జరిగిందనుకోండి, ఆ సివిల్ లయబిలిటీకి సంబంధించి ఆ లయబిలిటీని రివ్యూ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ 5 ఇయర్స్కి ఒకసారి ఒక ఎక్స్పర్ట్ కమిటీని సెటప్ చేస్తుంది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ రివ్యూ చేస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అలానే అణు విద్యుత్ కర్మాగారము లేదా రియాక్టర్ నిర్మాణము, యాజమాన్యము, నిర్వహణ, ఉపసంహరణ వంటి అన్ని అంశాలకు అనుమతినిస్తూ ఒకే లైసెన్స్ ఉంటుంది. అంటే ఒక సింగిల్ కాంపోజిట్ లైసెన్స్ అంటే ఆ న్యూక్లియర్ ప్లాంట్ని సెటప్ చేసేందుకు కావచ్చు, ఆ న్యూక్లియర్ రియాక్టర్ని బిల్డ్ చేసేందుకు కావచ్చు, ఆ న్యూక్లియర్ రియాక్టర్కి సంబంధించిన ఓనర్షిప్ కావచ్చు, ఆ న్యూక్లియర్ రియాక్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, ఆ న్యూక్లియర్ రియాక్టర్ని డీకమిషన్ చేయడం అంటే ఉపసంహరించడము, వీటన్నింటికీ కూడా ఒకే సింగిల్ కాంపోజిట్ లైసెన్స్ అనేది ఉంటుంది. ఈ 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ అండి. అలానే ఇంకా మనం తెలుసుకోవాల్సింది, ఇక్కడ మనం తెలుగులో చెప్పింది జస్ట్ ఇంగ్లీష్లో ఉందండి, సింగిల్ కాంపోజిట్ లైసెన్స్. అలానే న్యూక్లియర్ ఎనర్జీని వివిధ రంగాలకు ఉపయోగించడానికి ఈ చట్టం అనుమతినిస్తుంది. ఉదాహరణకు న్యూక్లియర్ ఎనర్జీని క్యాప్టివ్ పవర్ కోసం ఉపయోగించవచ్చు, అంటే సిమెంట్ ఇండస్ట్రీ, డేటా సెంటర్లలో అవసరమైన ఎనర్జీ కోసము దీన్ని ఉపయోగించుకోవచ్చు. హైడ్రోజన్ని ఉత్పత్తి చేయడానికి న్యూక్లియర్ ఎనర్జీని ఉపయోగించుకోవచ్చు.
మెడికల్ ఐసోటోప్స్ రీసెర్చ్ వీటి తయారీ కోసం కూడా న్యూక్లియర్ ఎనర్జీని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ హైడ్రోజన్ని జనరల్గా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ పునరుత్పాదక శక్తి వనరులైన సోలార్, విండ్ అటువంటి వాటిని ఉపయోగించి ఉత్పత్తి చేస్తే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. ఒకవేళ హైడ్రోజన్ ఎనర్జీని న్యూక్లియర్ ఎనర్జీని ఉపయోగించి ఉత్పత్తి చేస్తే దాన్ని పింక్ హైడ్రోజన్ అంటారండి. మనం గతంలో చాలాసార్లు తెలుసుకున్నాం. పింక్ హైడ్రోజన్ అంటే ఏంటి? హైడ్రోజన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలంటే తప్పకుండా ఎలక్ట్రిసిటీ అవసరం కదా. న్యూక్లియర్ ఎనర్జీని యూజ్ చేసి హైడ్రోజన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తే దాన్నే పింక్ హైడ్రోజన్ అంటారన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇవి హైలైట్స్ అండి. ఇంకా ఏం చెప్తుంది ఈ నిబంధనలు, ఈ డ్రాఫ్ట్ నిబంధనలు ఏం చెప్తా ఉన్నాయంటే, ఈ డ్రాఫ్ట్ నిబంధనలు ఒకవేళ సంబంధిత అణుకర్మాగారము లేదా రియాక్టర్ను విదేశాల్లో డిజైన్ చేసి ఉంటే దాన్ని ఆ సంబంధిత దేశంలోని నియంత్రణ సంస్థ ఆమోదించి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక న్యూక్లియర్ రియాక్టర్ని ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకున్నాం. అయితే ఆ న్యూక్లియర్ రియాక్టర్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఆ రియాక్టర్ అనేది మనం ఏ కంట్రీ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నామో ఆ కంట్రీలో ఆల్రెడీ యూజ్ చేస్తూ అన్నా ఉండాలి, లేదంటే డిఫరెంట్ కంట్రీస్లో ఆల్రెడీ ఆ రియాక్టర్స్ని యూజ్ చేస్తూ ఉండాలి. ఉదాహరణకు ఇప్పుడు రష్యా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని బాగా డెవలప్ చేస్తుంది. మనం ఇప్పుడు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని ఇండియాలో నిర్మించాలి అంటే తప్పకుండా రష్యా సహకారం అనేది చాలా హెల్ప్ అవుతుంది ఈ నిబంధనల ప్రకారము. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫారిన్ కంట్రీ అంటే ఆ న్యూక్లియర్ రియాక్టర్ డిజైన్ కావచ్చు, ఆ సప్లై చైన్స్లో సెల్ఫ్ రిలయన్స్ని సాధించిన కంట్రీ, ఆ కంట్రీలో యూజ్ చేస్తూ ఉండాలి, ఆ కంట్రీలో దానికి స్టాండర్డ్ ఉండాలి, అప్పుడే మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇదే అండి మనకి ఇంపార్టెంట్ హైలైట్స్. సో ఇక్కడ ఇంగ్లీష్లో కూడా మనం చెప్పింది స్క్రిప్ట్ ఉంటుందండి. ఇక అలానే ఈ డ్రాఫ్ట్ నిబంధనలు ఇంకా ఏమని చెప్తా ఉన్నాయంటే, రేడియేషన్ సోర్సెస్కి సంబంధించి ఒక నేషనల్ రిజిస్ట్రీని కూడా మెయింటైన్ చేస్తారు. రేడియేషన్ సోర్సెస్ ఇప్పుడు మనకి రేడియో యాక్టివ్ మెటీరియల్స్ నుంచి రేడియేషన్ రిలీజ్ అయినప్పుడు నష్టాలు సంభవించే అవకాశం ఉంది. సో ఆ రేడియేషన్ సోర్సెస్కి సంబంధించిన నేషనల్ రిజిస్ట్రీని కూడా లోకల్ రిజిస్టర్స్ వద్ద మెయింటైన్ చేస్తారు. ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే ఉందో ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఆ రేడియేషన్ డ్యామేజ్ని అంచనా వేస్తుంది. అలానే ఆర్ఫన్ సోర్సెస్ నుంచి విడుదలయ్యే రేడియేషన్ వల్ల జరిగే నష్టానికి గవర్నమెంట్ నష్టపరిహారం కూడా అందిస్తుంది. ఆర్ఫన్ సోర్సెస్ అంటే అనాథ మూలాల. ఆర్ఫన్ సోర్సెస్ అంటే కొన్ని రకాల రేడియో యాక్టివ్ మెటీరియల్స్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండవు, లీగల్ కంట్రోల్లో ఉండవు. అటువంటి సోర్సెస్ నుంచి కూడా కొన్నిసార్లు రేడియేషన్ రిలీజ్ అయినప్పుడు డ్యామేజ్ జరుగుతుంది, నష్టం సంభవిస్తుంది. ఆ నష్టానికి గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఇస్తుంది, నష్టపరిహారం అందిస్తుంది. సో ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఈజీగా చదువుకోవచ్చండి. నెక్స్ట్ వన్ అగైన్ డిఫెన్స్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. 6వ సానుకూల స్వదేశీకరణ జాబితాను విడుదల చేసిన రక్షణ ఉత్పత్తి విభాగము. 6వ సానుకూల స్వదేశీకరణ జాబితాను విడుదల చేసిన రక్షణ ఉత్పత్తి విభాగము. అర్థం కూడా కాదండి తెలుగులో అంత ఈజీగా. 6th పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్టును రిలీజ్ చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్. 6th పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్టును రిలీజ్ చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్. ఇక్కడ పాజిటివ్ అంటే సానుకూలము, స్వదేశీకరణ అంటే స్వదేశీయంగా ఉత్పత్తి చేయడము, ఇండిజినస్ టెక్నాలజీ అంటారు. ఆత్మనిర్భరత మనం చూస్తూ ఉన్నాం. డిఫెన్స్ టెక్నాలజీలో మనం ఇప్పుడు ఆత్మనిర్భరతని సాధిస్తూ ఉన్నాం. ఫారిన్ కంట్రీస్ పైన ఆధారపడడాన్ని తగ్గించి, ఫారిన్ ఇంపోర్ట్స్ పైన మనము డిపెండ్ అవ్వడాన్ని తగ్గించి మనమే స్వదేశీయంగా ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ 6th పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ రిలీజ్ చేసిందండి. ఇందులో 405 ఐటమ్స్ ఉన్నాయి. 405 వ్యూహాత్మక రక్షణ రంగ ఉత్పత్తులకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఈ లిస్టులో డిఫెన్స్కి సంబంధించిన 405 స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ అంటే ఏంటి? ఈ పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ అంటే ఇది రక్షణ శాఖ ద్వారా ప్రకటించబడే ఒక అధికారిక దిగుమతి నిషేధిత జాబితా. అంటే ఇప్పుడు మనము ఆత్మనిర్భరతను సాధించాలి రక్షణ రంగంలో, ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోకూడదు అంటే ఇటువంటి లిస్టుని రిలీజ్ చేస్తారు.
ఈ లిస్టులో ఉన్న ఐటమ్స్ని మనము ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోకూడదు. వీటిని మనము స్వదేశీయంగా ఉత్పత్తి చేస్తాం. ఒక డెడ్లైన్ని విధించుకొని, ఒక డెడ్లైన్ని మనం సెట్ చేసుకొని, ఆ డెడ్లైన్లో మనమే ఇండిజినస్గా కంట్రీలోనే మనమే ప్రొడ్యూస్ చేద్దాము. తద్వారా మనకి మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, దిగుమతులు తగ్గుతాయి. అది పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్. ఇప్పుడు 6th పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ని లిస్ట్ చేసింది. సో ఏంటంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇది ఒక అఫీషియల్ నెగటివ్ ఇంపోర్ట్ లిస్ట్, ఎంబార్గో లిస్ట్. అంటే ఇక ఇందులో ఉన్న ఐటమ్స్ని మనము ఫారిన్ కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకోరాదు. మరి ఇప్పుడు ఈ 405 ఐటమ్స్ ఉన్నాయి. వీటి విలువ ఎంతంటే సుమారుగా 3070 కోట్లు, 3070 crore. మరి ఏమున్నాయి ఇందులో అంటే ఉదాహరణకు అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టరు, లైట్ యూటిలిటీ హెలికాప్టర్, సుఖోయ్ 30 Mark 1 లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, యాంటీ ట్యాంక్ పరికరాలు, T-72, T-90 వార్షిప్స్, ఇలాంటివన్నీ కూడా రేడార్సు, సోనార్సు, ఇవన్నీ కూడా మనము స్వదేశీయంగానే వీటిని ఉత్పత్తి చేయబోతూ ఉన్నాము. సో ఇక్కడ మీరు చూస్తే ఆల్రెడీ మనం డిఫెన్స్ రంగంలో మనము స్వదేశీయంగా ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. ఉదాహరణకు 5th జనరేషన్ ఫైటర్ జెట్, 5వ తరం యుద్ధ విమానం ఆమ్కా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, 5వ తరం యుద్ధ విమానానికి సంబంధించిన ఒక తయారీ యూనిట్ను, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఇటీవల డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో లాంచ్ చేశారు. మరి మనం రీసెంట్గానే ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఈ ఆమ్కా 5th జనరేషన్ ఫైటర్ జెట్లో యూజ్ చేసే ఇంజన్, ఆ ఇంజన్ని తయారు చేయడం కోసము ఇండియాకు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు బ్రిటన్కు చెందిన రోల్స్ రాయిస్ ఏరోస్పేస్ కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకొని ఇప్పుడు ఈ ఆమ్కా యుద్ధ విమానానికి అవసరమైన ఇంజన్లను స్వదేశీయంగానే మన కంట్రీలోనే ఉత్పత్తి చేయబోతూ ఉన్నాం. ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ మిసైల్స్ని మనం రష్యా సహకారంతో ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. వీఆర్ ప్రొడ్యూసింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ రష్యా బ్రహ్మోస్ మిసైల్స్. సో ఇలాంటివన్నీ కూడా డిఫెన్స్కి సంబంధించిన ఇష్యూస్ అయితే మనం లెక్కలేనన్ని టాపిక్లు చెప్పుకున్నామండి. కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉంటే ఒక కంటిన్యూటీ ఉంటుంది, ఈజీగా ఇవి అర్థమవుతాయి. సో ఇక్కడ మెయిన్గా ఈ పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ అంటే ఏంటో ఐడియా ఉండాలి. డైరెక్ట్గా అడుగుతాడు. ఇటీవల పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ అనే పదాన్ని మనం వార్తల్లో చూసాము. ఇది ఏంటిది అని చెప్పేసి 4 స్టేట్మెంట్లు ఇస్తాడు అంతే. మరి దీన్ని అమలు చేసే మంత్రిత్వ శాఖ ఏది అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్, రక్షణ ఉత్పత్తి విభాగము, మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ వ్యవహారాల విభాగంతో కలిసి దీన్ని అమలు చేస్తారు. మరి ఈ యొక్క పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్లో ప్రకటించే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఐటమ్స్ లిస్ట్ ఎందులో ఉంటుంది అంటే శ్రీజన్ పోర్టల్లో ఉంటుంది. శ్రీజన్ అనే ఒక పోర్టల్ని డిఫెన్స్ మినిస్ట్రీ 2020 ఆగస్టులో లాంచ్ చేసింది. ఈ పోర్టల్లో ఏముంటాయంటే ఈ పాజిటివ్ ఇండిజినైజేషన్ లిస్ట్ ఐటమ్స్ ఉంటాయి. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. రీయూజబుల్ రాకెట్స్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. రీయూజబుల్ రాకెట్ టెక్నాలజీ డెవలప్మెంట్లో చైనా మరో ముందడుగు వేసింది. రీయూజబుల్ రాకెట్, పునర్వినియోగించదగిన రాకెట్ల నిర్మాణంలో చైనా మరొక ముందడుగు వేసిందండి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అది తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే తొలిసారిగా కక్షలోకి ప్రవేశించే రాకెట్ యొక్క ఫస్ట్ స్టేజ్ని ల్యాండ్ పైన సేకరించింది చైనా. ఫర్ ద ఫస్ట్ టైం ల్యాండ్ పైన ఆర్బిటాల్ రాకెట్ యొక్క ఫస్ట్ స్టేజ్ని కలెక్ట్ చేసింది. అంటే ఇక్కడ ఏంటిది, మనం చూస్తూ ఉన్నాం ఈ రీయూజబుల్ రాకెట్స్, పునర్వినియోగించదగిన రాకెట్లు అంటే గుర్తొచ్చేది మనకి స్పేస్ ఎక్స్కి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ కావచ్చు, అమెజాన్ కంపెనీకి చెందిన బ్లూ ఆరిజిన్ కంపెనీ ఏదైతే ఉందో ఆ బ్లూ ఆరిజిన్ కంపెనీకి చెందిన న్యూ గ్లెన్ న్యూ షెపర్డ్ రాకెట్స్, ఇవి రీయూజబుల్ రాకెట్స్. మరి ఇప్పుడు చైనా కూడా రీయూజబుల్ రాకెట్స్ని డెవలప్ చేస్తూ ఉంది. దీనికి సంబంధించి తొలిసారిగా భూమిపైన ఈ యొక్క కక్షలోకి ప్రవేశించే పునర్వినియోగ రాకెట్ యొక్క మొదటి దశను భూమిపైన సేకరించింది. అంటే సింపుల్గా చెప్పాలంటే చైనా జుక్వే 3 అనే ఒక రాకెట్ని లాంచ్ చేసింది. జుక్వే 3 అనే ఒక రీయూజబుల్ రాకెట్ని లాంచ్ చేసింది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, జుక్వే 3 అనేది చైనాకు చెందిన రీయూజబుల్ రాకెట్. మరి దీన్ని
2026 ఆగస్ట్ 19న నిన్న లాంచ్ చేశారు. ఇది కక్షలోకి వెళ్ళే రాకెట్, అంటే ఆర్బిటాల్ రాకెట్ అంటే కక్షలోకి వెళ్తుంది. ఇది కక్షలోకి శాటిలైట్లను ప్రవేశపెడుతుంది. ఈ ఆర్బిటాల్ రాకెట్ యొక్క ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో బూస్టర్ స్టేజ్. ఆ బూస్టర్ స్టేజ్ అనేది సెకండ్ స్టేజ్ నుంచి సెపరేట్ అయ్యి ల్యాండ్ పైన పడింది. ఆ ల్యాండ్ పైన దీన్ని సేకరించింది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, జుక్వే 3 రాకెట్ అనేది రీయూజబుల్ రాకెట్ చైనా. ఇందులో రెండు స్టేజెస్ ఉంటాయి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇందులో ఫస్ట్ స్టేజ్ అయిన బూస్టర్ స్టేజ్ని అది భూమి మీదకి పడేలా చేసింది, దాన్ని సేకరించింది. తద్వారా ఈ బూస్టర్ని మళ్ళీ యూజ్ చేయవచ్చు, పునర్వినియోగించవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, లాంచ్ కాస్ట్ అనేది తగ్గుతుంది, ప్రయోగ ఖర్చులు తగ్గుతాయి. జుక్వే 3 రాకెట్. మరి దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే చైనాకు చెందిన ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ ల్యాండ్ స్పేస్ దీన్ని డెవలప్ చేసింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇమ్మీడియట్గా ఒక పాయింట్ ఐడియా ఉండాలండి. ప్రపంచంలో ఇప్పటి వరకు కక్షలోకి ప్రవేశించే పునర్వినియోగ రాకెట్లను అభివృద్ధి చేసినవి రెండే ప్రైవేట్ కంపెనీలు. ప్రపంచంలో ఇప్పటి వరకు కక్షలోకి ప్రవేశించే పునర్వినియోగ రాకెట్లను అభివృద్ధి చేసిన ప్రైవేట్ కంపెనీలు రెండు. అవి ఏవి అంటే స్పేస్ ఎక్స్ కంపెనీ, బ్లూ ఆరిజిన్ కంపెనీ. ఇప్పుడు ఈ జాబితాలోకి చైనాకు చెందిన ల్యాండ్ స్పేస్ కంపెనీ కూడా జాయిన్ అయింది. వరల్డ్లో ఇప్పటి వరకు ఆర్బిటాల్ రాకెట్స్ ఏవైతే ఉంటాయో, రీయూజబుల్ ఆర్బిటాల్ రాకెట్స్ని డెవలప్ చేసిన ప్రైవేట్ కంపెనీస్ రెండు. ఒకటి స్పేస్ ఎక్స్, మరొకటి బ్లూ ఆరిజిన్. ఇప్పుడు ఈ లిస్టులోకి చైనాకు చెందిన ల్యాండ్ స్పేస్ కూడా జాయిన్ అయింది. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా అడగవచ్చు డైరెక్ట్గా, ప్రపంచంలో కక్షలోకి ప్రవేశించబడే పునర్వినియోగ రాకెట్లను ఎన్ని ప్రైవేట్ కంపెనీలు అభివృద్ధి చేశాయంటే స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్, ల్యాండ్ స్పేస్. దాని పేరు ఏంటిదంటే జుక్వే 3 రాకెట్. మరి ఇందులో ఏమి ఫ్యూయల్ వాడతారు అంటే ఈ జుక్వే 3 రాకెట్లో మీథేన్ని లిక్విడ్ ఆక్సిజన్ని ఇంధనంగా వాడతారు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫోకస్ చేయాల్సింది, ఇటీవలే మనం డిస్కస్ చేసుకున్నాం. జూలై 10th 2026 40 days బ్యాక్ చైనా లాంగ్ మార్చ్ 10B రాకెట్ యొక్క మొదటి దశను సముద్రం పైన సేకరించింది. చైనా జూలై 10th 2026న లాంగ్ మార్చ్ 10B రాకెట్ యొక్క ఫస్ట్ స్టేజ్ని సీ సర్ఫేస్ పైన కలెక్ట్ చేసింది. అది కూడా పునర్వినియోగించదగిన రాకెట్ చైనా గవర్నమెంట్ రాకెట్ అది. అట్లా మనము ఒకసారి గుర్తు చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వన్, స్మార్ట్ క్యాన్సర్ ఔషధాన్ని కనుగొన్న భారతీయ శాస్త్రవేత్తలు. స్మార్ట్ క్యాన్సర్ డ్రగ్ని ఇండియన్ సైంటిస్ట్స్ డెవలప్ చేశారండి. దాని పేరు వచ్చేసి RK-251 అనేది ఒక న్యూ స్మార్ట్ క్యాన్సర్ డ్రగ్. దీన్ని డెవలప్ చేసింది ఇండియన్ సైంటిస్టులు. మనం తెలుసుకోవాల్సింది మరి దీని ప్రాముఖ్యత ఏంటి, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి. జనరల్గా క్యాన్సర్ ట్రీట్మెంట్కి కీమోథెరపీని యూజ్ చేస్తారు. అయితే ఈ కీమోథెరపీ వల్ల ప్రాబ్లం ఏంటి అంటే, కీమోథెరపీ అనేది క్యాన్సర్ కణాలపైన పోరాడమే కాకుండా ఆరోగ్యకరమైన కణాలను కూడా దెబ్బతీస్తుంది కీమోథెరపీ చేసినప్పుడు ఏమవుతుందంటే క్యాన్సర్ సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది, నాశనం చేస్తుంది. కానీ ఆ ప్రాసెస్లో హెల్తీ సెల్స్, ఆరోగ్య కణాలను కూడా డ్యామేజ్ చేస్తుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఆ కీమోథెరపీకి ఆల్టర్నేటివ్గానే, రీప్లేస్మెంట్గానే ఒక న్యూ స్మార్ట్ డ్రగ్ని డెవలప్ చేశారు. దాని పేరు RK-251. ఇది ఏంటంటే టార్గెటెడ్ థెరపీ, అంటే కేవలం క్యాన్సర్ సెల్స్ పైన మాత్రమే అటాక్ చేస్తుంది, హెల్తీ సెల్స్ని దెబ్బతీయదు, ఆరోగ్యకరమైన కణాలని ఏమాత్రము ఇబ్బంది పెట్టదు. సో సింపుల్గా గుర్తుపెట్టుకుని RK-251. మరి ఎవరు డెవలప్ చేశారు అంటే సైంటిస్టులు. ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉండే ఒక అటానమస్ సంస్థ, ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఐఐటి గువాహతికి చెందిన సైంటిస్టులు డెవలప్ చేశారండి. వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి, బట్ వాళ్ళ పేర్లు మనకు అవసరం లేదండి. డాక్టర్ ఆశీస్ బాలా, ఐఐటి గువాహతికి చెందిన డాక్టర్ KP బాబక్. సింపుల్గా ఈ ఇన్స్టిట్యూట్లు గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా అడగొచ్చు ఇట్లా. ఐఐటీస్కి సంబంధించి ఇటీవల న్యూ స్మార్ట్ డ్రగ్ RK-251ని డెవలప్ చేసిన ఐఐటి ఏది అని చెప్పేసి అడగొచ్చు. ఐఐటి గువాహతి. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి అండి.
ఆసియన్ జూనియర్ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్ విజేతలు. ఆసియన్ జూనియర్ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్ 2026 టైటిల్ విన్నర్స్ తెలుసుకోవాలండి. మనకి ఏంటంటే స్పోర్ట్స్ రకరకాల ఈవెంట్లు జరుగుతూ ఉంటాయండి. ప్రతి ఈవెంట్ అవసరమా అంటే రాసుకోవడంలో తప్పలేదు, చదువుకోవడంలో తప్పలేదు. ఒకసారి ఆసియన్ జూనియర్ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్. ఈ ఆసియన్ జూనియర్ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్ ముంబైలో జరిగిందండి, మహారాష్ట్రలో. ఇందులో ఓపెన్ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్ని ఇండియాకు చెందిన విఘ్నేష్ వెర్ముల ఈ అబ్బాయి గెలుపొందాడు. ఓపెన్ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ని ఇండియాకు చెందిన విఘ్నేష్ వెర్ముల అనే ఈ అబ్బాయి విన్ అయ్యాడు. ఇక గర్ల్స్ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్ని ఇండియాకు చెందిన శరణ్యాదేవి అనే ఈ అమ్మాయి విన్ అయిందండి, గోల్డ్ మెడల్ సాధించారు. సో మరి ఇక చెస్ గ్రాండ్ మాస్టర్స్ విషయానికి వస్తే భారతదేశంలో 98వ చెస్ గ్రాండ్ మాస్టర్, 99వ చెస్ గ్రాండ్ మాస్టర్లు కూడా తెలుసుకుందాం. ఇంకా 100వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఇంకా అవతరించలేదు. ప్రస్తుతానికి ఇండియాలో 99 చెస్ గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు. మరి 98వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే తమిళనాడుకు చెందిన అశ్వత్ ఎస్. 99th చెస్ గ్రాండ్ మాస్టర్ అంటే ఇతను కూడా తమిళనాడుకు చెందిన రతన్ వేలు 99వ చెస్ గ్రాండ్ మాస్టర్. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే తీస్తా బ్యారేజ్ ప్రాజెక్ట్కి సంబంధించి. ఈ తీస్తా బ్యారేజ్ ప్రాజెక్ట్ని సమీక్షించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రివ్యూ కమిటీని వేసింది. మరి ఆ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఆ కమిటీకి చైర్మన్ ఎవరు, ఈ తీస్తా బ్యారేజ్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో దీన్ని డెవలప్ చేస్తున్నారు, ట్రై చేయండి. మరి తీస్తా రివర్ అనేది ఏ కంట్రీల మధ్య వివాదము, ఇండియాకి ఏ దేశానికి మధ్య డిస్ప్యూటు, తీస్తా ఏ నదికి ట్రిబ్యూటరీ, తీస్తా ఏ నదికి ఉపనది, ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్ అండి, భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్థాయి వాణిజ్య శాటిలైట్ సమూహాన్ని ఎవరు డెవలప్ చేస్తూ ఉన్నారు? ఇండియాస్ ఫస్ట్ కమర్షియల్ శాటిలైట్ కాన్స్టలేషన్కి ఇటీవల ఇన్స్పేస్ ఆమోదం ఇచ్చింది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అప్రూవల్ ఇచ్చింది. మరి దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నది బెంగళూరుకు చెందిన పిక్సెల్ స్పేస్ కంపెనీ ఆధ్వర్యంలో, బెంగళూరుకు చెందిన ప్రైవేట్ స్పేస్ కంపెనీ పిక్సెల్ స్పేస్ ఆధ్వర్యంలో ఆ కంపెనీ లీడర్గా ఉంది. ఇందులో భాగంగా 12 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. 12 భూపరిశీలన ఉపగ్రహాలని లాంచ్ చేస్తూ ఉన్నారు. 2029 లేదా 2030 కల్లా వీటిని తక్కువ భూకక్షలోకి ప్రవేశపెట్టబోతా ఉన్నారు. 2029 ఆర్ 30 కల్లా లోయర్ ఆర్బిట్లోకి డిప్లాయ్ చేస్తారు. మరి ఇందులో లీడర్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, పిక్సెల్ స్పేస్ బెంగళూరు. ఇందులో మరికొన్ని ప్రైవేట్ స్పేస్ కంపెనీలు ఉన్నాయి. ఉదాహరణకు పియర్సైట్ స్పేస్ కంపెనీ, శాట్స్యూర్ కంపెనీ, మరొకటి హైదరాబాద్ చిన్న ధృవ స్పేస్ ఇందులో మెంబర్స్గా ఉన్నారు. సో దీనికోసం సుమారుగా 1200 కోట్లకు పైగా ఖర్చు చేస్తూ ఉన్నారు, more than 1200 crore. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.